వైఎస్ వివేక హత్యపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో నామినేషన్ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ చిన్నాన్న వివేకానందకు రెండో పెళ్లి అయింది వాస్తవం, సంతానం ఉన్నది కూడా వాస్తవమని బాంబు పేల్చారు. వివేకాను ఎవరు చంపారో ఎవరు చంపించారో జిల్లాలో అందరికీ తెలుసన్నారు. వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో మీరంతా చూస్తున్నారని తెలిపారు. వివేకాను ఓడించిన వారితోనే చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థమేంటి అని జగన్ ఫైర్ అయ్యారు. చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించడం కంటే దిగజారుడు ఇంకేముంటుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా అని ప్రశ్నించారు. వైసీపీ అవినాష్ కు ఎంపీ టికెట్ ఇవ్వడంపై జగన్ స్పందిస్తూ వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానన్నారు. అవినాష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వాళ్ళు అవినాష్ జీవితాన్ని నాశనం చేయడానికి పెద్ద పెద్ద వాళ్ళంతా కుట్రలలో భాగమవుతున్నారని ఫైర్ అయ్యారు. మన బ్రాండ్ వైఎస్ఆర్, మన బ్రాండ్ కడపను, మన బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకుంటున్న వారికి ఓటుతో గుణపాఠం చెప్పడానికి సిద్ధమేనా అని అంటూ జగన్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఇవి నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గకరం మరొకటి ఉందా అని జగన్ ప్రశ్నించారు. ఇలా చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నొచ్చాయి, మరో వంక నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచివేయాలని, కనబడకుండా చేయాలని